ఈరోజు దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 61,71,882 రూపాయలు మరి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారి నిధి నుంచి సహాయ నిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో ఇంత ఫాస్ట్గా కొన్ని సందర్భాల్లో అయితే 12 గంటలకి మనం ఎల్ఓసి కోసం అంటే సీరియస్గా ఉన్న పేషెంట్కి సంబంధించి ఎల్ఓసి అప్లికేషన్ ఇస్తే సాయంత్రం 3 గంటల కల్లా కూడా 4 లక్షలు 5 లక్షలు శాంక్షన్ చేసిన ఉదంతాలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కేవలం బురద జల్లాలి, ఏమీ జరగలేదు అనే అభిప్రాయాన్ని కలిగించడానికి చాలా తాపత్రయపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ముందు 5 సంవత్సరాలు పరిపాలన ఎప్పుడైతే పోలికకు వస్తుందో వారి బండారం కానివ్వండి, వారి లొట్టతనం కానివ్వండి అన్నీ బయటపడతాయి. కాబట్టి ఈరోజు ఎంతసేపు బురద జల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయలు 14 కోట్లు నా ఒక్క నియోజకవర్గానికి ఇచ్చారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మరి అదేవిధంగా ఎల్ఓసి కానివ్వండి, ఇది అదనంగా ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచన చేస్తుంది. గత పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఏమిటంటే, గత పరిపాలనలో బాధ్యతారహితంగా ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతుందో దాన్ని ముందుకు తీసుకెళ్తాం, లేకపోతే ఎటువంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఏదో ఆటకాయితనంగా సలహాలు ఇచ్చి, లేదు వారి దృష్టిలో ఉన్న ఏదో 1-2 సంఘటనలు దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనల మేరకు విధానాలు నిర్ణయించటం జరిగితే, ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రపంచవ్యాప్తంగా జీవన ప్రమాణాలు పెంచడానికి ఎటువంటి విధానాల్ని అవలంబిస్తున్నారు, అభివృద్ధి చెందిన దేశంలో కానివ్వండి, లేకపోతే ఇంకా మెరుగైన విధానాలు ఉన్న రాష్ట్రంలో కానివ్వండి, ఏం చేస్తున్నారనే దాని మీద పరిశీలన చేసి విషయ పరిజ్ఞానం ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని, లేకపోతే వైద్య రంగంలో ఉన్న నిష్ణాతుల్ని, లేకపోతే సామాజిక రంగంలో ఉన్న నిష్ణాతుల్ని, వీళ్ళందరి సూచనలు తెలుసుకుని మరి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం ఈ ప్రభుత్వంలో విధానం అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను. దాంట్లో భాగంగానే త్వరలో క్యాబినెట్లో మొన్ననే అప్రూవ్ చేశాం. 904 వాహనాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఆ వాహనాల్లో టెస్టులకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకుని రోజుకి 14,000, సంవత్సరానికి 50,60,000 మంది ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆరోగ్యపరమైన స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర టెస్టులు అవన్నీ కూడా చేసి వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసి దాని ఏదో వ్యాపారాత్మకంగా వాడుకుంటాం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే అట్టిపెట్టి ఆ పేషెంట్లు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నిక్షిప్తమైన
సమాచారాన్ని తీసుకుని ఫాస్ట్గా వైద్య సేవలు అందించే విధానానికి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మనం ఏ పేషెంట్ ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన పరిశీలన కోసం అన్ని టెస్టులు రాసేస్తున్నారు. ఒకవేళ ఆ డాక్టర్ గారి దగ్గర సంతృప్తి చెందక, లేకపోతే ఆ హాస్పిటల్లో సంతృప్తి చెందక ఇంకొక హాస్పిటల్కి వెళ్ళేటట్లయితే అక్కడ కూడా వెళ్ళంగానే మళ్ళీ ఆ డాక్టర్ ఆ హాస్పిటల్ వారు కూడా మొత్తం మళ్ళీ టెస్టులన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఆర్థిక భారం కూడా అవుతుందని చెప్పేసి పేషెంట్లకి అని చెప్పేసి మనం చేస్తాను. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సమాచారం ప్రభుత్వ ఆధీనంలో నిక్షిప్తం చేయటం, అదేవిధంగా వైద్య ఖర్చుల్ని తగ్గించడం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు స్క్రీన్ టెస్టులు చేశారు. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి నేనే ఉన్నాను. నేను ఏదో ఒక సంఘటనలో నేను ఫిజికల్గా పడ్డ ఇబ్బంది మూలంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు నాకు 99% బ్లాక్ అని చెప్పేసి చెప్పారు. అదే రెగ్యులర్గా నేను కనుక ట్రెడ్మిల్లో లేకపోతే ఏదో హార్ట్కి సంబంధించిన, ఎందుకంటే నాకు 50 years దాటింది, 60 years వచ్చినాయి, నేను రెగ్యులర్గా చేసుకుంటే డాక్టరు కొంచెం ఏదో అనుమానం ఉంది అని చెప్పినట్లయితే 50% లేకపోతే 60% ఉన్నప్పుడు తెలిసేది. కానీ నాకు దాని ద్వారా నా శరీరానికి ఎప్పుడైతే భారమో లేకపోతే ఇబ్బందో కలిగిందో అప్పుడు డాక్టర్కి వెళ్ళినప్పుడు 99% బ్లాక్ ఉంది అని చెప్పేసి అప్పుడు స్టెంట్ వేశారు. అదేవిధంగా ఈ సమాచారం ద్వారా ప్రజలందరూ కూడా ఎవాల్యుయేషన్, వాళ్ళ ఆరోగ్యాన్ని వారు ఎవాల్యుయేషన్ చేసుకుంటానికి, డాక్టర్ సలహాలు తీసుకుంటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంజీవిని ప్రోగ్రాం కూడా తీసుకొస్తూ ఉన్నారు. మన హాస్పిటల్స్లో పిహెచ్సి, తర్వాత సిహెచ్సి, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మన ప్రజల ఆరోగ్య విషయాలన్నీ కూడా వారికి అందుబాటులో ఉండి ఎక్కడ పడితే అక్కడ, ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్కి వెళ్ళేసి వెంటనే చేసుకునే విధంగా ఈరోజు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అందరికీ కూడా ఇన్సూరెన్స్ హెల్త్ ఫర్ ఆల్ స్కీమ్లో అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసే విధంగా 2.5 లక్షల రూపాయల విలువైన వైద్యాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ, ఇప్పుడు ఏంటి ప్రభుత్వం డబ్బులు ఆలస్యం అవుతుందనో రకరకాలుగా ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కంపెనీ వారే నేరుగా హాస్పిటల్స్కి డబ్బులు చెల్లించే విధంగా ఒక స్కీమ్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసామని చెప్పేసి కూడా మనం చేస్తాను. దీంతో రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో వైద్య రంగంలో గొప్ప మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని మూలంగా ప్రభుత్వానికి ఆరోగ్య రంగం మీద ఖర్చు తగ్గిద్ది. అదేవిధంగా పేషెంట్స్కి ముందే ఆరోగ్య సమస్యలు తెలియటం మూలంగా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా